హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు వెల్త్ ఇంజినియర్. మీరు ఏదైనా ఒక ట్రేడ్ తీసుకున్న తర్వాత మీకు ఒక 5 పాసిబుల్ అవుట్‌కమ్స్ ఉంటాయి. అది స్మాల్ విన్, స్మాల్ లాస్, బ్రేక్ ఈవెన్, బిగ్ లాస్, బిగ్ విన్, రైట్? ఈ 5 పాసిబుల్ అవుట్‌కమ్స్ తప్ప వేరేవి ఏమీ ఉండవు కదా! ఇది మీరు చాలా సార్లు వినే ఉంటారు. అండ్ దెన్ చాలామంది ఒక మాట కూడా అంటూ ఉంటారు. ఒకటేంటంటే రన్ యువర్ విన్నర్స్, కట్ యువర్ లూజర్స్. సో, ఈ పదాలన్నీ ఎలాగా ఉపయోగించాలో చాలా మంది రిటైల్ ట్రేడర్స్‌కి అర్థం కాదు. చాలా మంది ఏమనుకుంటారంటే ఏదైనా ఇండికేటర్ ఎవరి దగ్గర నుంచి తీసుకుంటే మనీ వచ్చేస్తదని చెప్పి అనుకుంటారు. అది అబ్సల్యూట్‌లీ రాంగ్. మనీ అనేది మీరు పెట్టుకున్న రూల్స్ ప్రకారంగా ఫాలో అయితే వస్తుంది తప్ప ఇండికేటర్ వాడితే రాదు. ఓకే. ఇప్పుడు నేను ఒక ఇండికేటర్ మీకు చూపిస్తాను. కానీ దానివల్ల మీకు మనీ అయితే రాదు. మనీ అనేది దేనివల్ల వస్తది? మీరు పెట్టుకున్న రూల్స్ ప్రకారం. ఓకే. నేను కొన్ని బేసిక్ సింపుల్ రూల్స్ అంటే చెప్తాను. ఫాలో అవుతుంది. ఫస్ట్ మీకంటూ ఒక మేజర్ ఒక ఫ్రేమ్‌వర్క్ అంటూ ఉండాలి. ఆ తర్వాత మీకంటూ ఒక ట్రేడ్ మేనేజ్‌మెంట్ అంటూ అంటూ ఒకటి ఉండాలి. రైట్? ఈ ట్రేడ్ మేనేజ్‌మెంట్ ఈ ఫ్రేమ్‌వర్క్ వల్ల మాత్రమే మీకు మనీ అనేది వస్తది. రైట్? సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్రేమ్‌వర్క్ అంటే ఏంటి? ఫ్రేమ్‌వర్క్ అంటే ఏంటంటే మీరు ఇక్కడ చూస్తున్నారు కదా! ఇది ఈ రెడ్ జోన్, ఈ గ్రీన్ జోన్ ఇవేంటంటే ఇవి స్పెషల్ ఇండికేటర్స్ అయితే ఏమి కాదు. దీస్ ఆర్ నథింగ్ బట్ కెమెరాల జోన్స్. ఓకే. ఈ కెమెరాల జోన్‌లోకొస్తే నేను సెల్ చేస్తాను. ఈ కెమెరాల జోన్‌లోకొస్తే బై చేస్తాను. ఓకే. బై ఎట్ లో, సెల్ ఎట్ హై. ఇది నా కాన్సెప్ట్. రైట్? సో, ఈ ఫ్రేమ్‌వర్క్ రూల్స్ ఏంటంటే మీకు బ్రీఫ్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేసి నేను లాస్ట్ 1 వీక్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందో మీకు చూపిస్తాను. సో, నేను ఫస్ట్ ఫాలో అయ్యేదేంటంటే అంబ్రెల్లా. నెక్స్ట్ ఫాలో అయ్యేదేంటంటే ఓకే. మీకు చాలా మందికి ఇంకా ఈజీగా అర్థం కావాలంటే బోలింజర్ బ్యాండ్ ఒకటి మీకు బొలింజర్ బ్యాండ్ అంటే ఏంటో బేసిక్స్ అనేవి క్లియర్‌గా తెలిసే ఉంటాయి. కాకపోతే అప్పర్ బొలింజర్ బ్యాండ్ దగ్గరికొచ్చినప్పుడు ఏం జరుగుతది? లోవర్ బొలింజర్ బ్యాండ్‌కొచ్చినప్పుడు ఏం జరుగుతదో మీకు క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ ఇంకొకటి మూవింగ్ యావరేజెస్. ఓకే. మూవింగ్ యావరేజెస్. తర్వాత సిగ్నల్ క్యాండిల్. ఓకే. ఆ తర్వాత ఎంట్రీ అండ్ దెన్ ట్రేడ్ మేనేజ్‌మెంట్. ఎంట్రీ తర్వాత ట్రేడ్ మేనేజ్‌మెంట్. ఇవే రూల్స్. ఓకే. అండ్ దెన్ టైమింగ్స్ ఏంటి అంటే క్రూడ్ ఆయిల్‌కి నేను ఈవినింగ్ 6 పీఎం నుంచి నైట్ 11 పీఎం వరకు చేస్తాను. ఓకే. ఈవినింగ్ సెషన్ మాత్రమే చేస్తాను. ఒకవేళ బిఫోర్ సెషన్ వచ్చినా సరే నేను చేయను. అండ్ దెన్ ఇంకొక రూల్ ఏంటంటే ఇంట్రాడే మాత్రమే చేస్తాను. నేను క్యారీ ఫార్వర్డ్ అనేది చేయను. ఓకే. ఇవి రూల్స్. ఓకే. బేసికల్‌గా. అండ్ దెన్ లెట్స్ సీ వాట్ హ్యాపెన్స్. సో, లాస్ట్ వీక్ 24థ్ జూన్ రోజున మనం 6 పీఎంకెళ్ళిపోదాం. అంటే నేను వాడే సిగ్నల్ క్యాండిల్స్ అనేవి చాలా చాలా సింపుల్‌గా ఉంటాయి. ఎయిదర్ పిన్ బార్స్ అవుతాయి, లేకపోతే బుల్లిష్ ఎంగల్ఫింగ్ క్యాండిల్స్ అవుతాయి, లేకపోతే లెఫ్ట్ అండ్ రైట్ ప్యాటర్న్స్ అవుతాయి. ఇవి మాత్రమే నేను యూజ్ చేస్తాను. క్యాండిల్స్ కూడా పెద్ద కాంప్లికేటెడ్‌గా అయితే ఏవి ఉండవు. మీ రూల్స్ ఎంత సింపుల్‌గా ఉంటే మీకు అంత అడ్వాంటేజ్ ఉంటుంది. రైట్? రైట్. ఇక్కడ చూడండి. ఈ క్యాండిల్ 5:30కి వచ్చింది. అంటే 5:45 క్లోజ్ అయింది ఈ క్యాండిల్. రైట్. అండ్ దెన్ మీకు ఇందాక చెప్పాను గదా! ఇక్కడ ఒక పాయింట్ యాడ్ చేయడం మర్చిపోయాను. నేను ఎంట్రీ అనేది 23.6% ఫిబ్ రిట్రేస్ మీద తీసుకుంటాను. రైట్. చూపిస్తాను. హాఫ్ సిగ్నల్ క్యాండిల్ దగ్గర. ఓకే. ఇప్పుడు మనకి సిగ్నల్ క్యాండిల్ ఏది? ఇది మన సిగ్నల్ క్యాండిల్. ఓకే. మీకు యాడ్ చేయాలంటే బొలింజర్ బ్యాండ్ కూడా యాడ్ చేస్తాను. రైట్. ఈ బొలింజర్ బ్యాండ్ దగ్గర ఎప్పుడైతే అప్పర్ బొలింజర్ బ్యాండ్ క్లోజ్ అయిందో అప్పుడు మాత్రం నేను యాక్టివ్ అవుతాను. లేకపోతే యాక్టివ్ అవ్వను. రైట్. మోస్ట్ ఆఫ్ ద టైమ్. మోస్ట్ 90% ఆఫ్ ద టైమ్ అప్పర్ బొలింజర్ బ్యాండ్ టచ్ అయితేనే నేను ట్రేడ్‌కెళ్తా లేకపోతే లేదు. ఓకే. ఇక్కడ సెల్ జోన్ కూడా వచ్చింది. ఈ సెల్ జోన్ కూడా వచ్చింది. ప్లస్ అప్పర్ బొలింజర్ బ్యాండ్ వచ్చింది. ప్లస్ ఇక్కడ మీకు సిగ్నల్ క్యాండిల్ వచ్చింది. ఈ సిగ్నల్ క్యాండిల్ చూడండి చాలా స్ట్రాంగ్ క్లోజింగ్ వచ్చింది కదా! సో, ఈ సిగ్నల్ క్యాండిల్ దగ్గర నేను ఎంట్రీ తీసుకుంటాను. షార్ట్ ట్రేడ్. రైట్. సో, నా ఎంట్రీ వచ్చేసి ఇక్కడ ఈ క్యాండిల్ అయితే క్యాండిల్ అయితే నాకు ట్రిగ్గర్ కాలేదు. అండ్ దెన్ 1 అవర్ అయితే ఇక్కడ, 2 అవర్ అయితే ఇక్కడ. ఇంకొక ట్రేడ్ మేనేజ్‌మెంట్ అంటే ఏంటో అంటూ చెప్పాలి కదా మీకు. ఓకే. మీకు ఎప్పుడైతే ఎంట్రీ ట్రిగ్గర్ అవుతదో ఆ సిగ్నల్ క్యాండిల్ యొక్క హై దగ్గర మీరు స్టాప్ లాస్ పెట్టుకుంటారు. ఓకే. అండ్ 1 అవర్, 2 అవర్ కాలిక్యులేట్ చేసుకుంటారు. ఓకే. ఈ 1 అవర్‌కి దగ్గరికి రాగానే ఓకే. మీరు 2 లాట్స్ ట్రేడ్ చేస్తే గనక 1 అవర్ దగ్గరికి ఎప్పుడైతే వస్తదో 1 అవర్ దగ్గర ఒక లాట్ బుక్ చేస్తారు. మిగిలిన లాట్ ఎంట్రీ దగ్గర పెట్టుకుంటారు. అంటే ఒక లాట్ ప్రాఫిట్ 1 అవర్ దగ్గర బుక్ అవుతది. ఇంకొక లాట్ ఎంట్రీ దగ్గర అంటే బ్రేక్ ఈవెన్ దగ్గర ఉంటుంది. సో, దీని ద్వారా ఏంటంటే మీరు ఒక లాట్ త్వరగా ప్రాఫిట్ బుక్ చేయడానికి వీలవుతుంది. అలాగే ఇంకొక లాట్ ఎక్కువ ప్రాఫిట్ రావడానికి మాక్సిమైజ్ చేస్తూ ఉంటారు. రైట్? సరే. చూద్దాం. ఒకవేళ మీరు ఈ రూల్‌నే ఫాలో అయితే నెక్స్ట్ 1 వీక్ పాటు అంటే ఈ లాస్ట్ 1 వీక్ పాటు ఏం జరుగుతుందనేది. రైట్? సో, నా ఎంట్రీ అయితే ట్రిగ్గర్ అయింది. ఓకే. సో, నాకు 1 అవర్ అయితే వచ్చేస్తుంది. సో, ఇవన్నీ రికార్డ్ చేద్దాం.
సో ఫస్ట్ ఇది క్రూడ్ ఆయిల్. ఓకే, ఇది క్రూడ్ ఆయిల్ కాబట్టి, అండ్ దెన్ ఇది డే, ఇది ఫస్ట్ లాట్, ఇది సెకండ్ లాట్, ఇది టోటల్. ఓకే, ఇది పిఎన్ఎల్, రైట్? సో మండే చూపిస్తాం. మండే. సో నీకు ఫస్ట్ లాట్ ఎంత ఇచ్చింది? ఇక్కడ ఈ ఎగ్జాంపుల్ లో మీకు ఓన్లీ 2 లాట్స్ మాత్రం తీసుకుని చూపిస్తున్నాను, రైట్? ఫస్ట్ లాట్ లో మీకు 27 పాయింట్స్ వచ్చింది, రైట్? అప్పుడు సెకండ్ లాట్ స్టాప్ లాస్ తీసుకొచ్చి ఇక్కడ పెట్టేశాను. అంటే సెకండ్ లాస్ మనకి, సెకండ్ లాట్ ద్వారా మనకి ఎటువంటి లాస్ అయితే రాదు. ఓకే, మనకి 2 అవర్ కూడా బుక్ అయిపోయింది. సో సెకండ్ లాట్ ద్వారా మనకి ఎంత వస్తుంది ప్రాఫిట్? మన ఎంట్రీ ఇక్కడ ఉంది కాబట్టి 2 అవర్ ఇక్కడ ఉంది కాబట్టి 48 పాయింట్స్ వచ్చింది. సెకండ్ లాట్ లో 48 పాయింట్స్ వచ్చింది. సో టోటల్ కి ఎంత వచ్చింది? 35 పాయింట్స్ అయితే గెయిన్ అయినాయి, రైట్? సో 7500 అయితే వచ్చింది, రైట్? ఇది మండే రోజున. సో ఈ ఈ కెమెరాల జోన్ ఏంటంటే సెల్ జోన్, ఈ కెమెరాలో ఏంటంటే బై జోన్. ఈ సెల్ జోన్ లోకి వచ్చేప్పుడు సెల్లింగ్ ఆపర్చునిటీస్ చూస్తాను, ఈ బై జోన్ లోకి వచ్చేప్పుడు బయింగ్ ఆపర్చునిటీస్ చెక్ చేస్తాను, రైట్? ఓకే, ఒక ట్రేడ్ అయితే కంప్లీట్ అయింది. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఇంకొక ట్రేడ్ వచ్చింది. అదేంటంటే మళ్ళీ బై జోన్ యాక్టివ్ అయింది, మళ్ళీ లోవర్ బుల్లిష్ బ్యాండ్ దగ్గరకు వచ్చింది, మళ్ళీ సిగ్నల్ క్యాండిల్ వచ్చింది. ఈ క్యాండిల్ చూసారా? ఈ క్యాండిల్ చాలా స్ట్రాంగ్ క్లోజింగ్ ఉంది. ఈ పక్క క్యాండిల్స్ తో పోల్చుకుంటే చాలా పెద్ద చాలా స్ట్రాంగ్ క్యాండిల్ అది, రైట్? అప్పుడు నేను ఏం చేస్తాను, ఇక్కడ నేను లాంగ్ వెళ్తాను. ఈ లాంగ్ ఎలా వస్తుందంటే మీ రూల్స్ ప్రకారంగా ఉంటుంది. మీకు మీ ట్రేడ్ స్టాప్ అయితే మీ రూల్ ప్రకారంగా వెళ్ళచ్చు. మ్యాజిక్ అంతా కూడా ట్రేడ్ మేనేజ్మెంట్ లో ఉంటది. మీరు ఎలా ఎగ్జిక్యూట్ చేస్తున్నారు ట్రేడ్ మేనేజ్మెంట్ లో ఉంటది తప్ప ట్రేడ్ సెటప్ లో ఉండదు. అంటే ఇండికేటర్స్ లో అయితే ఉండదు, రైట్? ఇది నా ఎంట్రీ పాయింట్, ఇది నా 1 అవర్, ఇది నా 2 అవర్, రైట్? ఫైన్. 1 అవర్ ఎక్కడ ఉంది, 2 అవర్ ఎక్కడ ఉంది, సరే ఏం జరుగుతుందో చూద్దాం. ఇది నా సిగ్నల్ క్యాండిల్. ఓకే, నాకు ఎంట్రీ అయితే ట్రిగర్ అయింది. నా ఎంట్రీ ట్రిగర్ అయింది. ఇప్పుడు 1 అవర్, ఎస్, 1 అవర్ అయితే రీచ్ అయింది, రైట్? సో 1 అవర్ ఎంత వచ్చింది? ఒక లాట్ లో నాకు 50 పాయింట్స్ అయితే వచ్చింది. ఇది కూడా మండేనే కాబట్టి నేను ఇక్కడే యాడ్ చేస్తున్నాను, ఈక్వల్ టు ప్లస్, రైట్? ఇప్పుడు సెకండ్ లాట్ ఒక స్టాప్ లాస్ తీసుకొచ్చి ఇక్కడ పెట్టేస్తాను నేను. సెకండ్ లాట్ ప్రాఫిట్ స్టాప్ లాస్ నేను ఇక్కడ పెట్టేస్తాను, రైట్? అప్పుడు ఇది తీసి ఏం చేస్తుంది చెక్ చేద్దాం. ఓకే, మనకి డే అయిపోయింది కానీ 2 వరకు అయితే రీచ్ కాల. అప్పుడు సెకండ్ లాట్ ద్వారా మనకు వచ్చిన ప్రాఫిట్ ఎంత అంటే ఎండ్ ఆఫ్ ద డే వరకు 72 పాయింట్స్ వచ్చింది, రైట్? సో 72 పాయింట్స్ ఇక్కడ యాడ్ చేస్తాం. 48 ప్లస్ 72, రైట్? సెకండ్ లాట్ ద్వారా అయితే అది వచ్చింది, రైట్? సో మండే అయితే కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ నేను ఇవన్నీ తీయట్లేదు, చార్జెస్ అవన్నీ తీయట్లేదు, సింప్లిఫైడ్ గా ఉండడం కోసం. ఓకే, ఇక్కడ నా ఎయిమ్ ఏంటంటే మీ ట్రేడ్ మేనేజ్మెంట్ ఎంత బాగా చేస్తే, మీ ఎగ్జిక్యూషన్ ఎంత బాగా చేస్తే మీకు అంత ప్రాఫిట్ అనేది వస్తుంది. ఓకే, అలాగే ఇక్కడ ఇక్కడ మీరు రిస్క్ అనేది ఎలాగా కంట్రోల్ చేస్తున్నారు అనేది కూడా అట్ ద ఎండ్ ఆఫ్ ద వీడియో చూపిస్తాను నేను, రైట్? ఇది నెక్స్ట్ డే అంటే ట్యూస్డే. సో లెట్స్ గో టు 6 PM. ఓకే, 5:30కి వచ్చింది. ఎప్పుడైతే బై జోన్ లోకి వచ్చింది, నేను బయింగ్ ఆపర్చునిటీస్ కోసం చెక్ చేస్తానని చెప్పాను కదా, రైట్? సో ఇక్కడ నా సిగ్నల్ క్యాండిల్ ఏదంటే ఇది నా సిగ్నల్ క్యాండిల్. ఎందుకంటే ఇది చాలా ఆల్మోస్ట్ 90% ఎంగల్ఫింగ్ చేసేసింది, ప్లస్ లోవర్ బౌలింగ్ బ్యాండ్ టచ్ అయింది, రైట్? సో ఇక్కడ ఇక్కడ నుంచి సిగ్నల్ క్యాండిల్ హై, సిగ్నల్ క్యాండిల్ లో, తర్వాత ఇది లాంగ్, లాంగ్ కాబట్టి ఇది నా ఎంట్రీ పాయింట్. నేనేం చెప్పాను, 6 PM అన్నాను కదా. సో నేను 6 PM నేను చూసేటప్పటికి ఈ క్యాండిల్ దగ్గర ఇక్కడ ఉంటుంది, రైట్? బట్ నా సిగ్నల్ క్యాండిల్ అయితే ఇదే, ఓకే? సో ఇలా వచ్చి ఇలా ఇలా ట్రిగర్ అయితేనే నా ఎంట్రీ ట్రిగర్ అయినట్టు. కానీ ఈ ఏరియాలో ఈ పట్ల సినారియోలో నాకు ఎంట్రీ అనేది ట్రిగర్ కాలేదు, రైట్? నాకు ఎంట్రీ అనేది ట్రిగర్ కాల. కానీ ఇది నా టార్గెట్ 1 అవర్ రీచ్ అయిపోయింది, 2 అవర్ కూడా రీచ్ అయిపోయింది. సో ఇక్కడ నాకు ఎటువంటి ఎంట్రీ అనేది రాలేదు. ఓకే, లీవ్ ఇట్. ఎందుకు రాలేదు అంటే ఇక్కడ నేను చూసే టైంకి క్యాండిల్ అనేది ఇక్కడ ఉంది. ఓకే, నా సిగ్నల్ క్యాండిల్ ఇక్కడ ఉంది, రైట్? సో ఒక హాఫ్ అన్ అవర్ కన్నా నేను చూసేదానికన్నా ఒక హాఫ్ అన్ అవర్ కన్నా ముందే వచ్చేస్తుంది. సో దీనివల్ల నాకు ఎంట్రీ అనేది దగ్గర కాల. నెక్స్ట్, ఎస్, ఇక్కడ చూడండి, ఇక్కడ బ్యూటిఫుల్ గా అయితే వచ్చింది. తీసేస్తాను. ఇది ఏంటంటే
ఇది పర్టికులర్ డే హై. ఓకే, అండ్ ఇది పర్టికులర్ ప్రీవియస్ డే హై. ప్రీవియస్ డే హై నుంచి డే హై దగ్గర నుంచి మీకు లిక్విడ్ అనేది స్విప్ చేసింది. ఓకే, లిక్విడ్ స్విప్ చేసింది, అప్పర్ బౌలెన్స్ బెట్ టచ్ అయింది, అండ్ దెన్ స్ట్రాంగ్ క్లోజింగ్ వచ్చింది. ఈ క్యాండిల్స్ తో పోల్చుకుంటే చాలా స్ట్రాంగ్ గా క్లోజ్ అయింది, ప్లస్ ఆల్మోస్ట్ అన్నిట్లో ఎంగల్ఫింగ్ చేసింది కదా. అప్పుడు ఇది నా సిగ్నల్ క్యాండిల్ అవుతుంది. ఈ సిగ్నల్ క్యాండిల్ హై నుంచి సిగ్నల్ క్యాండిల్ లోకి పెట్టుకుని షార్ట్ ట్రేడ్ మేనేజ్మెంట్ పెట్టుకుంది, రైట్. సో ఇది నా ఎంట్రీ. సో ఇక్కడ నా ఎంట్రీ ట్రిగర్ అయింది, అట్ ద సేమ్ టైం 1 hour రీచ్ అయింది, రైట్. సో ఇక్కడ ఎంట్రీ ట్రిగర్ అయింది, 1 hour రీచ్ అయింది. సో ఫస్ట్ లాట్ 1 hour దగ్గర బుక్ చేసేస్తాను. ఫస్ట్ లాట్ ఎంత వచ్చింది? 47. ట్యూస్డే 47 పాయింట్స్ బుక్ అవుతాయి, రైట్. 2 hour ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది 2 hour కదా. ఓ ఇక్కడ డే ఎండ్ అయిపోయింది, ఇక్కడ 2 hour అయితే రీచ్ కాల. సో ఫస్ట్ లాట్ లో సెకండ్ లాట్ లో మీకు వచ్చిన ప్రాఫిట్ ఎంత అంటే అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఎంత ఉంటే అంతే. అట్ ద ఎండ్ ఆఫ్ ద డే కి మీకు 25 పాయింట్స్ ఉన్నాయి, అవునా. సో సెకండ్ లాట్ వచ్చేసి మీకు 25 పాయింట్స్ మాత్రమే కాంట్రిబ్యూట్ చేసింది. ఓకే, ట్యూస్డే అయితే ఓన్లీ టూ ట్రేడ్స్ మాత్రమే వచ్చినాయి మీ సెటప్ ప్రకారంగా. ఓకే, డన్. ఇప్పుడు వెడ్నెస్డేలోకి వెళ్దాం. మీకు ఎక్కువగా లిక్విడిటీ లెవెల్స్ అనేవి ప్రీవియస్ డే హై దగ్గర, ప్రీవియస్ డే లో దగ్గర, డే హై డే లో దగ్గర ఉంటూ ఉంటాయి మోస్ట్ ఆఫ్ ద టైమ్స్. టైం అయిందా? లేదు, 4:45 అయింది. ఓకే, 6 o'clock అయింది. ఇక్కడ నుంచి మన టైం స్టార్ట్ అవుతుంది. ఇక్కడ చాలా పెద్ద ట్రేడ్ అయితే వచ్చింది కానీ ఓకే, ఇక్కడైతే ఒక ట్రేడ్ ఆపోజిట్ వచ్చింది. ఇక్కడ చూడండి, కెమెరాలో బై జోన్ టచ్ అయింది, ప్లస్ సిగ్నల్ క్యాండిల్ అయితే వచ్చింది, రైట్. మంచి రివర్సల్ వచ్చింది, బోలింజర్ బ్యాండ్ టచ్ అయింది. సో ఇది నా ట్రేడ్స్ ప్రకారంగా ట్రేడ్. సో ఇది నా సిగ్నల్ క్యాండిల్, ఇక్కడ నుంచి ఇక్కడ దాకా తీసుకుంటాం, ఇక్కడ లాంగ్. ఓకే, ఇది ఎంట్రీ, ఇది స్టాప్. నా ఎంట్రీ అయితే ట్రిగర్ అయింది, 1 hour అయితే ఇక్కడ ఉంది, రైట్. ఓకే, నా స్టాప్ లాస్ అయితే హిట్ అయింది. సో 2 లాట్లు నేను స్టాప్ లాస్ తీసేసుకుంటాను కదా. సో ఇక్కడ ఎంట్రీ నుంచి ఇక్కడ దాకా 32 పాయింట్స్. ఇదేంటి? వెడ్నెస్డే 32 పాయింట్స్. సో ఫస్ట్ లాట్ లో -32 పాయింట్స్ వచ్చింది, సెకండ్ లాట్ లో -32 పాయింట్స్ వచ్చింది, రైట్. అయిపోయింది. ఇక్కడ ఏంటంటే బై జోన్ అనేది బ్రేక్ అయింది, రైట్. ఓకే, ఈ క్యాండిల్ చూడండి, ఇదేంటి? నా ట్రేడ్ సెటప్స్ లో వన్ ఆఫ్ ద ట్రేడ్ సెటప్ ఇది. స్లోపింగ్ 5 పిన్ బార్. ఈ సెటప్ కావాలంటే మీకు యూట్యూబ్ లో కూడా ఆల్రెడీ రిలీజ్ చేస్తాను, కాల్ చెక్ చేయండి. ఇక్కడ నేను ఐ చార్ట్ లో పెడతాను. స్లోపింగ్ 5 పిన్ బార్ దగ్గర ఉంటుంది, స్లోపింగ్ 5 పిన్ బార్ అని ఉంటుంది. ఇది నా సిగ్నల్ క్యాండిల్. ఈ క్యాండిల్ హై, ఓకే, ఈ క్యాండిల్ హై, ఈ క్యాండిల్ లో రెండు మార్క్ చేసుకోండి. మార్క్ చేసిన తర్వాత షార్ట్ ట్రేడ్ మేనేజ్మెంట్. ఓకే, ఇది నా ఎంట్రీ, ఇది 1 hour, ఇది 2 hour. సో నా ఎంట్రీ అయితే ట్రిగర్ అయింది, 1 hour అయితే రీచ్ అయింది, రైట్. సో ఎప్పుడైతే ఎంట్రీ ట్రిగర్ అయిందో 1 hour రీచ్ అయిందో అక్కడ ఒక లాట్ బుక్ చేస్తాను. ఒక లాట్ ఎంత? 33 పాయింట్స్. ఓకే, సో ఇది వెడ్నెస్డే రోజున ఎక్సెల్ కొంచెం రెస్పాండ్ కావట్లేదు, ఫైన్. వెడ్నెస్డే రోజున ఒక 33 పాయింట్స్ అయితే ఫస్ట్ లాట్ లో అయితే వచ్చినాయి. సెకండ్ లాట్ లో అయితే సెకండ్ లాట్ లో అయితే స్టాప్ లాస్ అయితే హిట్ అయింది. స్టాప్ లాస్ అంటే బ్రేక్ ఈవెన్ దగ్గర వచ్చింది, రైట్. సో ఇది నోట్ చేసుకోండి, 33 పాయింట్స్ ప్లస్ 0. ఎక్కడ? అది వెడ్నెస్డే రోజు, రైట్. సో లెట్స్ గో టు ద నెక్స్ట్. ఇక్కడ ఎటువంటి ట్రేడ్ రాలా. ఓకే, 6 o'clock వెళ్ళిపోదాం. 3 o'clock, 5:15. ఓకే, 6 o'clock అయితే వచ్చింది. లెట్ సీ వాట్ హ్యాపీ. సెల్ జోన్ అయితే ఇక్కడ ఉంది, ప్రీవియస్ డే అయితే ఇక్కడ ఉంది. ఓకే, అప్పర్ బౌలర్ బ్యాండ్ అయితే టచ్ అయింది. ఓకే,
కెమెరాలో సెల్ జోన్ కూడా టచ్ అయింది. ఓకే, రైట్. సో ఇక్కడ ట్రేడ్ స్టాప్ అయితే వచ్చింది. ఎలాగంటే అప్పర్ బోలింగ్ బ్యాండ్ టచ్ అయింది, ప్లస్ కెమెరాలో సెల్ జోన్ టచ్ అయింది, ప్లస్ క్యాండిల్ స్టిక్ రివర్సల్ అయితే వచ్చింది, రైట్. సో ఇవన్నీ వచ్చినాయి కాబట్టి వెడ్నెస్డే రోజున వెడ్నెస్డే రోజున 33 పాయింట్స్ ప్లస్, అవునా? సో ప్లస్ 33. ఓకే, అండ్ దెన్ ఇక్కడ నుంచి అయితే జీరో వచ్చింది, ఎందుకంటే స్టాప్ లాస్ హిట్ అయింది కాబట్టి. ఓకే, కరెక్ట్. వెడ్నెస్డే అండ్ థర్స్డే రోజున అయితే ఇది నా సిగ్నల్ క్యాండిల్. ఈ సిగ్నల్ క్యాండిల్ హై నుంచి ఈ సిగ్నల్ క్యాండిల్ లోకి వేసుకుంటాను. ఇక్కడ షార్ట్ ట్రేడ్ మ్యాచింగ్ పెడతాను. ఇది నా ఎంట్రీ పాయింట్. ఇది 1 అవర్, ఇది 2 అవర్. చూద్దాం ఏం జరుగుతుంది. నా ఎంట్రీ అయితే ట్రిగర్ అయింది. ఆల్మోస్ట్ చాలా సేపు వరకు ఇక్కడే ఉంది. నా 1 అవర్ రీచ్ కాలేదు, ప్లస్ అట్ ద సేమ్ టైమ్ ఎటువంటి పర్ఫార్మెన్స్ అయితే ఇవ్వలేదు, రైట్. సో నా ఎంట్రీ కాడి నుంచి ఇట్ ఈస్ ఆల్మోస్ట్ ద ఎంట్రీ నుంచి ఎంట్రీ దగ్గరే ఉంది అట్ ద ఎండ్ ఆఫ్ ద డేకి. ఓకే, సో ఇట్ డజంట్ ఈల్డ్ ఎనీథింగ్ టు మీ. సో థర్స్డే రోజున ఇట్ హాస్ గివెన్ జీరో, నథింగ్. 2 లాట్స్ కూడా 0 ఇచ్చింది, రైట్. ఓకే, థర్స్డే తీసేయండి ఇంకా. ఓకే, 6 PM. ఓకే, 6 PM దగ్గర స్టార్ట్ అయింది. సో నీడ్ టు వెయిట్ ఫర్ ఏ గుడ్ ట్రేడ్ సెటప్. ఎప్పుడైతే బై జోన్ బ్రేక్ అవుతుందో బై జోన్ అనేది సపోర్ట్ కింద మారుతుంది. ఇది నా ఫ్రేమ్ వర్క్ లో రూల్. ఓకే, సో నేను ఇక్కడ షార్ట్ కి అయితే వెళ్ళను. ఈవెన్ ఇక్కడ సెల్ సిగ్నల్ వస్తున్నా నేను షార్ట్ కి అయితే వెళ్ళను, ఎందుకంటే ఇది సపోర్ట్ జోన్ లో యాక్ట్ అయ్యి ఇట్ మైట్ గివ్ ఏ సపోర్ట్ అండ్ ఇట్ మైట్ టర్న్ అప్, రైట్. అందుకే ఇక్కడ నేను ట్రేడ్ చేయను, రైట్. ఎప్పుడైతే బై జోన్ లోకి వచ్చిందో బయింగ్ ఆపర్చునిటీస్ కూడా చెక్ చేస్తాను. ఫైన్. ఇక్కడ చూడండి, బై జోన్ లోకి టచ్ అయింది, లోవర్ బౌలింగ్ బ్యాండ్ టచ్ అయింది, ప్లస్ ఇక్కడ 2 ఆపోజిట్ పింబర్స్ వచ్చినాయి. ఈ 2 ఆపోజిట్ పింబర్స్ అనేవి ఒక ఇంట్రెస్టింగ్ ట్రేడ్ సెటప్ నా దాంట్లో. సెకండ్ లెగ్ 2 బార్ పిన్ బార్స్ అనేవి. సో ఇక్కడ నేను లాంగ్ వెళ్తాను, రైట్. ఇక్కడ లాంగ్ వెళ్తాను. సో సిగ్నల్ క్యాండిల్ హై, సిగ్నల్ క్యాండిల్ లో పెట్టుకోండి, తర్వాత లాంగ్, రైట్. ఇది నా ఎంట్రీ పాయింట్, ఇది నా స్టాప్ లాస్, ఇది 1 అవర్, ఇది 2 అవర్, రైట్. చెక్ చేద్దాం ఏం జరుగుతుంది. ఎస్, ఇక్కడ నా ఎంట్రీ ట్రిగర్ అయింది ఈ క్యాండిల్ లో, అండ్ 1 అవర్ కూడా రీచ్ అయిపోయింది. సో ఇక్కడ బేసికల్ గా ఏంటంటే స్లోపింగ్ మూవింగ్ యావరేజ్ చూస్తారా, ఎప్పుడైనా సరే స్లోపింగ్ మూవింగ్ యావరేజ్ అనేది చాలా చాలా పవర్ఫుల్ గా యాక్ట్ అవుతుంది, చాలా పవర్ఫుల్ గా యాక్ట్ అవుతుంది. ఓకే, అందుకే నేను స్లోపింగ్ 5 MA తర్వాత స్లోపింగ్ 20 MA ఫాలో అవుతూ ఉంటాను. సో సెటిల్ బ్యాండ్ దగ్గర ఎప్పుడైతే వచ్చిందో ఇది ఒక సెల్ సిగ్నల్. ఓకే, బట్ ఇక్కడ బై సిగ్నల్ వచ్చింది కాబట్టి ఈ మూమెంట్ నేను ప్లే చేశాను. ఓకే, ఇక్కడ ఎంట్రీ ట్రిగర్ అయింది, 1 అవర్ రీచ్ అయింది. యాక్చువల్ గా నేను ఒరిజినల్ గా అయితే ఇక్కడ 2 లాట్స్ తీసుకున్నా సరే ఇక్కడ ప్రాఫిట్ బుక్ చేసుకుంటాను. ఓకే, బట్ స్టిల్ ఒక క్లారిటీ మెయింటైన్ చేయడం కోసం, ఒక రూల్స్ మెయింటైన్ చేయడం కోసం మీకు సేమ్ రూల్ అయితే ఫాలో అవుతాను, రైట్. సో ఫస్ట్ లాట్ అనేది 30 పాయింట్స్ వచ్చింది, రైట్. ఇదే రోజున, ఫ్రైడే రోజున ఫస్ట్ లాట్ 30 పాయింట్స్ రీచ్ అయినాయి. ఓకే, సెకండ్ లాట్ ఇక్కడ ట్రైలింగ్ స్టాప్ లాస్ దగ్గర పెట్టేసుకున్నారు, ఎక్కడ ఎంట్రీ దగ్గర, అంటే బ్రేక్ ఈవెన్. సో సెకండ్ లాట్ అనేది స్టాప్ లాస్ హిట్ అయింది, సెకండ్ లాస్ స్టాప్ లాస్ హిట్ అయింది, అంటే బ్రేక్ ఈవెన్ దగ్గర హిట్ అయింది. ఓకే, తీసేస్తాను ఎందుకంటే ట్రేడ్ మొత్తం క్లోజ్ అయిపోయింది కాబట్టి. సో దిస్ కంప్లీట్స్ ద ఎంటైర్ వీక్. ఈ వీక్ లో మీకు టోటల్ గా ప్రాఫిట్ ఎంత వచ్చిందో చెక్ చేద్దాం. సమ్, రైట్. ఇది మీ సమ్. ఓకే, ఇవన్నీ కూడా గ్రీన్, ఇవన్నీ కూడా గ్రీన్, ఇది మాత్రం రెడ్. ఓకే, సో ఇవన్నీ కూడా ప్రాఫిట్, ఇది మాత్రం బ్రేక్ ఈవెన్ అంటే ఎలా పెడదాం. అండ్ ఇది ఒకటే మీకు వచ్చిన దాంట్లో 1 2 3 4 5 లాస్ట్ 5 days లో ఒక రోజు బ్రేక్ ఈవెన్ వచ్చింది, ఒక రోజు మీకు స్టాప్ లాస్ హిట్ అయింది, మిగిలిన రోజు మాత్రం ప్రాఫిట్ వచ్చింది. సో ఇది దేని వల్ల వచ్చింది అనేది మీరు ఆలోచించారనుకోండి, ఇక్కడ మీకు బిగ్ లాస్ అనేది ఎక్కడ రాదు. ఎందుకు రాదు అంటే మీరు స్టాప్ లాస్ పెడుతున్నారు కాబట్టి. ఓకే, అంటే ఇందాక ఇక్కడ చూసిన దాంట్లో, ఇప్పుడు కంక్లూడ్ చేస్తాను, ఇందాక మీరు చూసిన దాంట్లో ఇక్కడ బిగ్ లాస్ అనేది మీకు వచ్చే ఛాన్సే లేదు. ఇప్పుడు మీరు స్టాప్ లాస్ పెడితే కనుక, నేను స్టాప్ లాస్ ఖచ్చితంగా పెట్టేస్తున్నాను కాబట్టి బిగ్ లాస్ వచ్చే అవకాశమే లేదు.
సో ఒక పాసిబిలిటీ అయితే రిమూవ్ చేసేసాం. మిగిలిన స్మాల్ విన్, స్మాల్ లాస్, బ్రేక్ ఈవెన్, బిగ్ విన్ ఇవన్నీ కూడా మీరు ట్రేడ్ మేనేజ్మెంట్ ఎలా చేస్తారు? ఇందాక నేను చెప్పాను కదా 1 ఆర్ 2 ఆర్ ఇలాగా స్టాప్ లాస్ మూవ్ చేసుకోవడం అనేది. ఇది మూవ్ చేస్తే గనక ఈ 4గిట్లో ఏదో ఒకటి మీకు వచ్చే అవకాశాలు ఉంటాయి. ఇక్కడ చూసారా? అవే పాసిబిలిటీస్ మీకు ఇక్కడ కూడా చూపించాను. రైట్? ఇక్కడ మీరు గమనిస్తే గనక ఫస్ట్ లాట్ తో పోల్చుకుంటే సెకండ్ లాట్ అనేది ఎప్పుడు కూడా బాగా పెర్ఫార్మ్ చేయడానికి ట్రై చేస్తా ఉంటది. ఫస్ట్ లాట్ మీరు ఎందుకు చేస్తున్నారు? ఫస్ట్ లాట్ ఏం చేస్తున్నారంటే ఫస్ట్ వెళ్ళి మీరు ప్రాఫిట్ అంటే త్వరగా ప్రాఫిట్ బుక్ చేయడానికి ట్రై చేస్తున్నారు. అంటే మీకు ఒక సింపుల్ గా చెప్పాలంటే ఏం చేయాలంటే ఒకే ట్రేడ్ సెటప్ తీసుకోండి. అందులో 1 ఆర్, 2 ఆర్, 3 ఆర్, 4 ఆర్, 5 ఓకే. ఈ 1 ఆర్ హిట్ అవ్వడానికి ఎంత ప్రాబిలిటీ ఉంటది? ఒకవేళ 90% ఛాన్స్ ఉందనుకోండి. సేమ్ ట్రేడ్ సెటప్, సేమ్ టైమ్ ఫ్రేమ్ అన్ని సేమ్ గా ఉన్నప్పుడు 2 ఆర్ హిట్ అవ్వడానికి మీకు 60% ఛాన్సెస్ ఉంటాయి. ఓకే. 3 ఆర్ హిట్ అవ్వడానికి మీకు 40% ఛాన్సెస్ ఉంటాయి. 4 ఆర్ హిట్ అవ్వడానికి మీకు ఓన్లీ 30% ఛాన్సెస్ ఉంటాయి. 5 ఆర్ అయితే 10% ఛాన్సెస్ ఉంటాయి. సో మీరు పెద్ద రివార్డ్ కోసం వెయిట్ చేస్తూ ఉంటే మీకు అది పాసిబుల్ కాదు ఇంట్రాడేలో. ఓకే. సో మీకు పెద్ద పెద్ద టార్గెట్స్ అనేవి రావు. ఎందుకంటే మీకు మోస్ట్ ఆఫ్ ద టైమ్ 70% ఆఫ్ ద డేస్ ఆర్ సైడ్ వేస్ డేస్. చాలా తక్కువ డేస్ మాత్రమే మీకు ట్రెండింగ్ డేస్ అనేవి ఉంటాయి. ట్రెండింగ్ డేస్ కూర్చుంటే తప్ప మీకు 5 ఆర్ 6 ఆర్ రాదు. ఓకే. ఈ 10% ప్రాబిలిటీ కోసం కూర్చోవడం కంటే కూడా మీరు ఈ 1 ఆర్ 2 ఆర్ మీద కాన్సన్ట్రేట్ చేస్తే మీ ట్రేడ్ మేనేజ్మెంట్ అంతా కూడా మీకు హై ఈల్డ్ అనేది వస్తది. రైట్? ఇక్కడ మనం ఏం చేస్తున్నాం? 1 ఆర్ ఒక లాట్ బుక్ చేస్తున్నాం కదా! అండ్ 2 ఆర్ దగ్గర ఇంకొక లాట్ బుక్ చేస్తున్నాం. అంటే ఈల్డ్ ఎంత వస్తది మరి? ఈల్డ్ ఎంత వస్తది? బేసికల్ గా మనకి 1.5 ఆర్ మాత్రమే వస్తుంది. రైట్? అంటే నా ఛాన్సెస్ ఆఫ్ హిట్టింగ్ 1.5 ఆర్ ఇస్ మోర్. అంటే నా ప్రాబిలిటీ ఎక్కువ. ఈ 1 ఆర్ కి 2 ఆర్ కి మధ్యలో ఉంటుంది కాబట్టి నేను 2 ఆర్ కూడా వెళ్ళట్లా ఎఫెక్టివ్ గా. 1.5 ఆర్ కి మాత్రమే వెళ్తున్నాను కాబట్టి నా ఛాన్సెస్ ఆర్ మోర్. ఓకే. అందుకనే టార్గెట్ హిట్ అవ్వడానికి ఎక్కువ ఛాన్సెస్ అయితే ఉంటాయి. రైట్? ఇవి కూడా ప్రీ డిఫైన్డ్ టార్గెట్స్. ఇవేమి మళ్ళీ మీరు క్యాలిక్యులేట్ చేసుకోవాల్సిన అవసరం ఉండదు. దీస్ ఆర్ కాల్డ్ ఎవ్రీథింగ్ ఈస్ ప్రీ డిఫైన్డ్ టార్గెట్స్. ఈ ప్రీ డిఫైన్డ్ టార్గెట్స్ ఫస్ట్ లాట్ చూస్తే కనుక ఇట్ ఈస్ ఆల్వేస్ ట్రైన్ టు బుక్ ద ప్రాఫిట్ క్విక్లీ. ఓకే. అదే రూల్ ఇది. ఈ సెకండ్ లాట్ ఏం చేస్తుంది? ఒకవేళ మీరు కరెక్ట్ అయితే సెకండ్ లాట్ వెంటనే బ్రేక్ ఈవెన్ దగ్గరకు వచ్చేస్తుంది. అంటే బ్రేక్ ఈవెన్ దగ్గర రావడం వల్ల ఏంటి అడ్వాంటేజ్? ఒకవేళ మీకు ట్రేడ్ రివర్స్ అయినా సరే మీకు లాస్ రాదు. ఆ ఇన్సూరెన్స్ అయితే ఉంది. ప్లస్ ఆల్రెడీ ఒక లాట్ ప్రాఫిట్ బుక్ అయిపోయింది కదా! అప్పుడు సెకండ్ లాట్ ఎయిదర్ ఎక్కువ ప్రాఫిట్ వస్తది. అంటే సెకండ్ లాట్ ద్వారా మీకు ఇక్కడ ఏం పాసిబిలిటీ వస్తది? సెకండ్ లాట్ ద్వారా మీకు స్మాల్ లాస్ రాదు. ఎందుకంటే ఆల్రెడీ స్టాప్ లాస్ మూవ్ చేసేసారు కాబట్టి. ఎయిదర్ స్మాల్ విన్ వస్తది, ఎయిదర్ బ్రేక్ ఈవెన్ వస్తది, లేదా బిగ్ విన్ వస్తది. అవునా? సో ఫస్ట్ లాట్ లో మీరు స్మాల్ విన్ తీసుకొని బయటకు వచ్చేస్తారు. అదే 1 ఆర్. రైట్? మీకు బిగ్ లాస్ అనేది రాదు. స్టాప్ లాస్ పెడతారు కాబట్టి. మీరు స్మాల్ లాస్ కూడా సెకండ్ లాట్ లో రాదు. సెకండ్ లాట్ లో ఎందుకు రాదు? బ్రేక్ విన్ దగ్గర పెట్టేస్తారు కాబట్టి. ఎయిదర్ మీరు బ్రేక్ ఈవెన్ లేదా బిగ్ విన్ ఈ 2 మాత్రమే వచ్చే అవకాశాలు ఉంటాయి సెకండ్ లాట్ ద్వారా. అంటే మీ రిస్క్ మేనేజ్మెంట్, మీ ట్రేడ్ మేనేజ్మెంట్ ఇన్హెరెంట్ గా నేను చెప్పిన రూల్స్ లో అయితే ఉన్నాయి. ఇట్స్ వెరీ వెరీ సింపుల్. మీరు ఈ రూల్స్ తీసుకోండి. ఏదైనా మీరు బుల్లిష్ ఎంగల్ఫింగ్ ఫాలో అయినా, పిన్ బార్ ఫాలో అయినా మీకు అబ్సల్యూట్ సక్సెస్ అనేది వస్తది. ఎప్పుడు ఒక పర్టిక్యులర్ స్ట్రాటజీ ఫాలో అయినప్పుడు, ఒక పర్టిక్యులర్ ట్రేడ్ సెటప్ రూల్స్ ఫాలో అయినప్పుడు మీరు జస్ట్ 1 వీక్ లేదు 1 మంత్ పాటు వెయిట్ చేయండి. అప్పుడు మీకు అర్థమవుతాయి. మీరు ఈ వీడియో చూసి ఇప్పుడు కింద కామెంట్ సెక్షన్ లో పెడతారు. కింద వచ్చేస్తారు వెంటనే. అన్న మీ P&L చూపించండి. అరే నా P&L చూస్తే మీకు ఏమొస్తారు? మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను కాన్సెప్ట్. కాన్సెప్ట్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నప్పుడు అర్థం చేసుకోండి. ఓకే. నేను ఎగ్జాక్ట్‌గా ఇలాగే ట్రేడ్ చేస్తానని చెప్పి రూల్స్ ఏం ఉండవు. నేను యూజువల్‌గా 4 లాట్స్ ట్రేడ్ చేస్తాను, 5 లాట్స్ ట్రేడ్ చేస్తాను. నాకు డిపెండ్స్. ఒక్కొక్కసారి నేను ఆఫీస్ మీటింగ్స్ లో ఉంటాయి. నేను ట్రేడ్ చేయలేకపోవచ్చు. రైట్? ఇట్ ప్యూర్‌లీ డిపెండ్స్ అపాన్ మై అవైలబిలిటీ. ఓకే. ఇక్కడ నా P&L ద్వారా మీకేమి వచ్చేది ఉండదు. ఓకే. మీకు మీకు నేను చెప్పిన కాన్సెప్ట్ అర్థమైతే జస్ట్ 1 వీక్ పాటు లేకపోతే 1 మంత్ పాటు అబ్జర్వ్ చేయండి. అప్పుడు మీకు అర్థమవుతది. ఓకే. మీ ట్రేడ్ మేనేజ్మెంట్ ఎంత పక్కాగా ఉంటే, మీ రిస్క్ మేనేజ్మెంట్ ఎంత పక్కాగా ఉంటే అంత క్లియర్‌గా ఉంటాయి. ఇప్పుడు నేను చెప్పిన రూల్స్ లో ఈ ట్రేడ్ మేనేజ్మెంట్, ఈ రిస్క్ మేనేజ్మెంట్ ఇన్‌హెరెంట్ గా ఎంబెడెడ్ అయిపోయి ఉంటాయి. ఓకే. మీకు చాలా బ్యూటిఫుల్ గా వర్కౌట్ అవుతది. మీరు ఈ ఈ ఈ రూల్స్ పక్కాగా అలా ఫాలో అయిపోతే గనక. ఓకే. హోప్ యూ లైక్ ద వీడియో. మీకు ఐ హావ్ యాడెడ్ సమ్ వాల్యూ టు యువర్ టైమ్ టుడే అండ్ థాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ టైమ్.
See you in the next video. Bye bye.